చాలామంది వారి జీవితాలను చూసి వేదన పడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ ఉంటారు. ఎందుకంటే వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి వారు ఆ విధంగా అనుకోవటము, బాధపడటం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ బాధ నుంచి విడుదల ఎలా పొందాలి? ఎవరికైనా చెప్పుకోవటం ద్వారా మనకేమన్నా విడుదల వస్తుందా అంటే, నాకు తెలిసి సహోదరులారా, కొంతసేపు కొద్దిగా ఊరట వచ్చుద్దేమో, బహుశా కొద్దిగా ఊరట వచ్చుద్దేమో. తర్వాత మళ్ళీ తిరిగి మనం ఆ పరిస్థితులకు వెళ్ళినప్పుడు, అరే ఇదేంది, శాశ్వత కాల పరిష్కారం మన దగ్గర లేదా, ఎలా అయినా సరే ఎలా బయటపడాలా అన్న ఆలోచనలు మధ్యలో మెదలటం అనేది జరుగుతుంది. అయితే ఇది శాశ్వత కాల పరిష్కారం అనేది మనం ఇష్టపడే వ్యక్తుల్లో లేదు, మన బంధువుల్లో లేదు, మన రక్త సంబంధికుల్లో కూడా లేదు. అయితే నేను శాశ్వత కాల పరిష్కారాన్ని చెప్తున్నాను. యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యతో నీ పరిస్థితులన్నీ చక్కగా ఆయనకి తెలియపరచు. ఒకవేళ నీ వ్యక్తిగత పర్సనల్ విషయాలు నీ ప్రాణ స్నేహితుడికి చెప్పినా, లేకపోతే నీ బంధువులకి చెప్పినా, రేపటి రోజు వాళ్ళు తప్పకుండా నువ్వు చెప్పిన విషయాన్ని నలుగురిలో విప్పే విధంగా వాళ్ళు చేస్తారు, ఆరడిపరుస్తూ ఉంటారు. అలాగా చేసుకొని బాధపడేదానికంటే నీ అంతర్గత విషయాలన్నింటినీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన నజరుడిని యేసుకు మాత్రమే చెప్పు. తప్పకుండా నీకు మనశ్శాంతి, నెమ్మది అనేది నీకు కలుగుతుంది. ఒకసారి చేసి చూడు. మోకాళ్ళుని, ప్రభువా నువ్వు ప్రార్థనని వాడు అంటావు, మరి నేనేమో పాపిని, నా పరిస్థితులన్నీ సరైనవి కాదని చెప్పేసి ఒక్కసారి నువ్వు ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు నీ పరిస్థితులన్నిటినీ ఆయన విడిపిస్తాడు. ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారంట. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. అందులో ఒక వ్యక్తి సుంకరి, ఇంకొక వ్యక్తి పరిసయ్యుడు. అయితే ఈ పరిసయ్యుడు అంటున్నాడు, అయ్యా ఈ దొంగల వలె, ఈ చోరుల వలె నేను లేను, ఇంకా నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతలో 10వ భాగాన్ని నేను తప్పకుండా చెల్లిస్తున్నాను, ఈ సుంకరిలా కూడా నేను లేనయ్యా అని చెప్పేసి అతను ప్రార్థన చేశాడు. అయితే సుంకరి ఏ విధంగా ప్రార్థన చేశాడంటే, ఆకాశం వైపు కళ్ళెత్తి చూచుటకైనను నేను అర్హులను కానయ్యా అని రొమ్ములు కొట్టుకుంటూ బాధపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. అయితే వీరిద్దరిలో ఎవరి ప్రార్థన ఆలకించబడిందంటే సుంకరి ప్రార్థన ఆలకించబడింది. ఎప్పుడైతే మనం నేను సమర్థుని కాదయ్యా, నాకు అంత యోగ్యత లేదు, నేను చేయలేనయ్యా, నాకు నేర్పించయ్యా, నాకు ఉపదేశించయ్యా అన్నప్పుడు ఆయన చొరవ చేసుకొని నీకు జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానం చేత నిన్ను ఆ సమస్య నుంచి వినిపించే విధంగా ఆయన చేస్తాడు. లేదు నా జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాను, నా పాండిత్యాన్ని ఉపయోగించుకుంటానంటే ఉపయోగించుకో, ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. బాధ అధికమైంది కానీ ఓదార్పు అయితే ఉండదు. కాబట్టి నేను చెప్తున్నాను, ఉన్న పరిస్థితులను బట్టి, ఎదుర్కొంటున్న విభక్తులను బట్టి బాధపడుతున్నామేమో, అయితే శాశ్వత కాల పరిష్కారము యేసయ్య దగ్గర ఉంది. యేసయ్య యొద్దకు వచ్చి నీ పరిస్థితులన్నిటినీ ఆయనకి చెప్తే తప్పకుండా దేవుడు నీకు విడుదల కలగజేస్తాడు. నీ బంధువులైనా రక్త సంబంధులను వింటారు, విడిచిపెడతారు, కానీ జీవం కలిగిన దేవుడు తప్పకుండా కార్యాన్ని చేస్తాడు. ఆలోచించు సహోదరి, సహోదరుడా. వెగచారిపోయి బాధపడిపోయి కన్నీళ్ళు గార్చుకుంటూ నా అనుకున్నవాడు సహాయం చేసేవాళ్ళు లేరే అని బాధపడుతున్నాను. నీ హృదయంలో ప్రథమమైన స్థానం దేవునికి ఇచ్చి చూడు, నీ జీవితం ఎలా ఉంటుందో. నీ భార్యకి, నీ భర్తకి, నీ బిడ్డలకి ఆ స్థానం ప్రథమ స్థానం కాదు, కానీ యేసు తర్వాత స్థానాన్ని తప్పకుండా ఇచ్చుకో, తప్పులేదు. యేసైన ప్రథమ స్థానంలో పెట్టుకుంటే మనకి కీడించి మేలు అంటారు కదా, ఇతను కీడు చేస్తాడని మనం భావించినప్పుడు ఒకవేళ తర్వాత కీడి చేస్తే ఇతను కీడి చేస్తాడని నాకు తెలుసు అంటే మేలించి కీడించుకున్న విధంగా మనం వ్యవహరించుకోగలుగుతాం. కాబట్టి మన ప్రథమ స్థానాన్ని యేసయ్యకి అప్పచేద్దాం. నీ ప్రథమ స్థానాన్ని ఎవరికి ఇచ్చావో
ఈరోజు చెప్తున్నాను, ఆ స్థానంలోంచి వ్యక్తులను తీసేయి, వస్తువులు తీసేయి, అన్నిటినీ తీసేసేసి యేసయ్యకి ఆ స్థానాన్ని ఇవ్వు. తప్పకుండా దేవుడు నిన్ను నడుపుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. నేను ఏ విధంగా వ్యవహరించి, నిన్ను ఏ విధంగా మనుషుల్లో నిలబెట్టాలో ఆయనకు తెలుసు. అవమానించిన వారు ఎదుటే ఘనపరిచే దేవుడు నా దేవుడు. నిన్ను ఎవరైతే అవమానిస్తున్నారో, హేళన చేస్తున్నారో, నిందల ప్రచారాలు చేస్తున్నారో, వారందరి ఎదుట నా దేవుడు కూలండను కలగజేసి, ఘనతను కలగజేసి, ఊరేగింపజేయగలిగిన వాడు నా యేసు. తప్పకుండా నీ జీవితంలో కార్యం జరిగింది. కానీ మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య యుద్ధకు వెళ్దాం. ఒకవేళ ప్రథమ స్థానంలో మనుషులు పెట్టో తీసేద్దాం. చెప్తుంది అర్థమవుతుంది కదా? నీ బాధను తీసేది ఎవరంటే యేసు ప్రభు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అతిక్రమం నుండి ఒప్పుకుందాం. నీ ప్రథమంలో ఉన్న స్థానాన్ని పక్కన పెట్టి, వ్యక్తులు కానీ వస్తువులు కానీ పక్కన పెట్టి యేసయ్యని పెట్టుకుందాం. ఇక నీ జీవితం ఏ విధంగా మొలచబడిందో ఆనందకరంగా, సంతోషకరంగా, శుభవచనాల్ని నీ నోట పలికే విధంగా దేవుడు చేస్తాడు. నీ పరిస్థితులన్నిటినీ ఆయన సర్ది చేయగలిగిన దేవుడు నజరుడైన యేసు మాత్రమే. కాబట్టి తప్పకుండా ప్రార్థన చేయి. దేవుడిని ప్రతి సమస్యల నుంచి విడుదల చేసి నేను బలమైన సాధనగా దేవుడు వాడుకుంటాడు.